హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎలక్షన్స్ అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్. సర్పంచ్ ఎన్నికలు అనేది 3 దశల్లో కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ ఎన్నికైన సర్పంచ్ వార్డు సభ్యులకి సంబంధించి 20వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం జరుగుతామని చెప్పారు మొదట. కానీ 22వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. సో ఎన్నికైన అభ్యర్థులు ముహూర్తం సరిగా లేదని చెప్పి ప్రభుత్వానికి విన్నవించడంతో తేదీని మార్పు చేయడం జరిగింది. సో మొత్తంగా ప్రమాణ స్వీకారం 22 అన్నట్టు. సో క్లుప్తంగా ఒకసారి చూసినట్లయితే కాంగ్రెస్ 7,010 స్థానాలు గెలుచుకున్నది, బీఆర్ఎస్ 3,502 స్థానాలు గెలుచుకున్నది, బీజేపీ పార్టీ 688 స్థానాలు గెలుచుకున్నది, ఇండిపెండెంట్లు 1,500 స్థానాలు గెలుచుకున్నారు. సో ఒక్కొక్క దశలో కాంగ్రెస్ అనేది దాదాపుగా 2,200 పైచిలుకు అనే స్థానాలను గెలుచుకున్నది. బీఆర్ఎస్ మొదటి 3 దశల్లో ప్రతి దశలో కూడా 1,100 స్థానాల పైచిలు గెలుచుకున్నది. బీజేపీ ప్రతి స్టేజ్లో కూడా యావరేజ్గా 200 పైచిలు గెలుచుకున్నది. అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రతి స్టేజ్లో కూడా 450 స్థానాల పైచిలు గెలుచుకున్నారు ప్రతి దశలో కూడా. సో ఓవరాల్గా కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లోకెల్లా బీఆర్ఎస్ అనేది 50% గెలిచింది మొత్తంగా. సో వీళ్ళు 7,010 గెలిస్తే వీళ్ళు 3,502 గెలిచారు. సో ఈ విధంగా ప్రమాణ స్వీకారం అనేది డిసెంబర్ 22వ తారీఖున జరుగుతుంది. మరింత సమాచారంతో మేము మరొక వీడియోతో మేము ముందుకు. థ్యాంక్ యూ అండి.